ప్రైజ్ ద లార్డ్. ఓ చక్కటి మాట మీతో పంచుకుంటాను. బాప్తిసం ఇచ్చే యోహాను ఇలా అంటున్నాడు, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అసలు కృప అంటే ఏంటి? కృప అనగానేమి? కృప ఎవరికి దొరుకుతుంది? కష్టపడితే వచ్చేది జీతము. కష్టపడకుండా ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే దాన్ని బహుమానం అంటారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మనం కష్టపడితే మనకు జీతం ఇవ్వటానికి కాదు, ఆయన బహుమానాన్ని, ఆయన కృపని, పరలోకపు ఆశీర్వాదాన్ని మనందరికీ ఇస్తా అంటున్నారు. కష్టపడొద్దని ప్రభు చెప్పట్లా, కానీ నా కృప మీద ఆధారపడితే నేను ఎంతగానో నేను దీవిస్తాను, గొప్పవాణ్ణి చేస్తాను, నీ సమస్యలన్నింటి నుంచి విడిపిస్తాను. మరి ఇది నమ్ముదాం.